ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ಮುನ್ನೂರ 89ರಿಂದ 399. ಸ್ವಯಂ ಬ್ರಹ್ಮ ಸ್ವಯಂ ವಿಷ್ಣು ಸ್ವಯಮಿಂದ್ರ ಸ್ವಯಂ ಶಿವಃ ಸ್ವಯಂ ವಿಶ್ವಮಿದಂ ಸರ್ವಂ ಸ್ವಸ್ಮಾದನ್ಯನ್ನ ಕಿಂಚನ ಅಂತಸ್ವಯಂ ಚಾಪಿ ಬಹಿಸ್ವಯಂ ಚ ಸ್ವಯಂ ಪುರಸ್ತಾತ್ ಸ್ವಯಮೇವ ಪಶ್ಚಾತ್ ಸ್ವಯಂ ಹ್ಯವಾಚ್ಯಾಂ ಸ್ವಯಮಪ್ಯುದೀಚ್ಯಾಂ ತತೋಪರಿಷ್ಟಾತ್ ಸ್ವಯಮಪ್ಯದಸ್ತಾತ್ ತರಂಗಫೇನ ಭ್ರಮಬುದ್ಬುದಾದಿ ಸರ್ವಂ ಸ್ವರೂಪೇಣ ಜಲಂ ಯಥಾ ತಥಾ ಚಿದೇವ ದೇಹಾದ್ಯಹಮಂತಮೇತತ್ ಸರ್ವಂ ಚಿದೇವೈಕರಸಂ ವಿಶುದ್ಧಂ ಸದೇವೇದಂ ಸರ್ವಂ ಜಗದವಗತಂ ವಾಂಗ್ಮನಸಯೋಃ ಸತೋನ್ಯನ್ನಾಸ್ತ್ಯೇವ ಪ್ರಕೃತಿಪರಸೀಮ್ನಿ ಸ್ಥಿತವತಃ ಪೃಥಕ್ ಕಿಂ ಮೃತ್ಸ್ನಾಯಾಃ ಕಲಶಘಟಕುಂಭಾದ್ಯವಗತಂ ವದತ್ಯೇಷ ಭ್ರಾಂತಸ್ತ್ವಮಹಮಿತಿ ಮಾಯಾಮದಿರಯಾ ಕ್ರಿಯಾಸಮಭಿಹಾರೇಣ ಯತ್ರ ನಾನ್ಯದಿತಿ ಶ್ರುತಿಃ ಬ್ರವೀತಿ ದ್ವೈತರಾಹಿತ್ಯಂ ಮಿಥ್ಯಾಧ್ಯಾಸನಿವೃತ್ತಯೇ ಆಕಾಶವನ್ನಿರ್ಮಲನಿರ್ವಿಕಲ್ಪ ನಿಸ್ಸೀಮನಿಸ್ಪಂದನನಿರ್ವಿಕಾರಂ ಅಂತರ್ಬಹಿಃಶೂನ್ಯಮನನ್ಯಮದ್ವಯಂ ಸ್ವಯಂ ಪರಂ ಬ್ರಹ್ಮ ಕಿಮಸ್ತಿ ಬೋಧ್ಯಂ ವಕ್ತವ್ಯಂ ಕಿಮು ವಿದ್ಯತೇತ್ರ ಬಹುಧಾ ಬ್ರಹ್ಮೈವ ಜೀವ ಸ್ವಯಂ ಬ್ರಹ್ಮೈತಜ್ಜಗದಾಪರಾನು ಸಕಲಂ ಬ್ರಹ್ಮಾದ್ವಿತೀಯಂ ಶ್ರುತೇಃ ಬ್ರಹ್ಮೈವಾಹಮಿತಿ ಪ್ರಬುದ್ಧಮತಯ ಸಂತ್ಯಕ್ತಬಾಹ್ಯಸ್ಫುಟಂ ಬ್ರಹ್ಮೀಭೂಯ ವಸಂತಿ ಸಂತತಚಿದಾನಂದಾತ್ಮನೈವ ಧ್ರುವಂ ಜಹಿಮಲಮಯಕೋಶೇ ಹಂದೀಯೋತ್ತಾಪಿತಾಶಾಂ ಪ್ರಸಭಮನಿಲಕಲ್ಪೇ ಲಿಂಗದೇಹೇऽಪಿ ಪಶ್ಚಾತ್ ನಿಗಮಗದಿತಕೀರ್ತಿಂ ನಿತ್ಯಮಾನಂದಮೂರ್ತಿಂ ಸ್ವಯಮಿತಿ ಪರಿಚೀಯ ಬ್ರಹ್ಮರೂಪೇಣ ತಿಷ್ಠ ಶವಾಕಾರಂ ಯಾವದ್ಭಜತಿ ಮನುಜಸ್ತಾವದ್ ಶುಚಿಃ ಪರೇಭ್ಯಃ ಸ್ಯಾತ್ ಕ್ಲೇಶೋ ಜನನಮರಣವ್ಯಾಧಿನಿರಯಃ ಯದಾತ್ಮಾನಂ ಶುದ್ಧಂ ಕಲಯತಿ ಶಿವಾಕಾರಮಚಲಂ ತದಾ ತೇಭ್ಯೋ ಮುಕ್ತೋ ಭವತಿ ತದಾಹ ಶ್ರುತಿರಪಿ ಸ್ವಾತ್ಮನ್ಯಾರೋಪಿತಾ ಶೇಷಾ ಭಾಸವಸ್ತು ನಿರಾಸತಃ ಸ್ವಯಮೇವ ಪರಂ ಬ್ರಹ್ಮ ಪೂರ್ಣಮದ್ವಯಮಕ್ರಿಯಂ ಸಮಾಹಿತಾಯಾಂ ಸತಿ ಚೇತ್ತವೃತ್ತೌ ಪರಾತ್ಮನಿ ಬ್ರಹ್ಮಣಿ ನಿರ್ವಿಕಲ್ಪೆ ನ ದೃಶ್ಯತೆ ಕಶ್ಚಿದಯಂ ವಿಕಲ್ಪಃ ಪ್ರಜಲ್ಪಮಾತ್ರಃ ಪರಿಶಿಷ್ಯತೆ ತತಃ. ಇಲ್ಲಿ తనక విచారం ఇక్కడ వరకు మనం విచారం చేసుకుంటుమి. నిధిధ్యాసన శ్లోకాల క్రమంలో మనోనాశ వాసనాక్షయ శ్లోకాల గురించి విచారణ చేసుకుంటూ ఇప్పుడు మన స్వరూపంలోనే
మనము నిలబడడానికి బయట ప్రపంచంలో అసలు ఏమీ వస్తువులు లేనే లేవు. మనలో భేదబుద్ధి విపరీతంగా ఉంటుంది. వాడు వేరు, నేను వేరు, ఇది వేరు, అది వేరు అని ఎన్ని ప్రకారాల భేదబుద్ధి అవన్నీ కూడా కల్పితమైనదే అని చెప్పడానికి ఉన్నది ఒకటే వస్తువు అయితే భేదం ఉండడానికి మినిమం 2 వస్తువులు ఉండాలి. నిజమైన వస్తువులు, సత్యమైన వస్తువులు. 2 సత్యమైన వస్తువులు ఉన్నప్పుడు ఇది వేరు, అది వేరు అని చెప్పడానికి వస్తుంది. ఉన్నది ఒకే ఒక వస్తువు ఉంది, ఆ ఒక వస్తువులో భేదాలు ఉండడానికి సాధ్యం కాదని ఒక 3 శ్లోకాల్లో దాన్నే చెప్తారు. ఇప్పుడు అనాత్మ వాసనానాం ప్రక్షీణత్వాత్ ఏవం ఉపదేశధారయ వాసిత అద్వైతాంతఃకరణ శిష్యం ప్రతి ద్వైతస్య అత్యంతం అసత్వం సకల వేదాంత తాత్పర్య విషయం అనుభవ యుక్తి దృష్టాంత శృతిభిః ఉపదిశతి అసత్కల్పం ఇత్యాదిన. ఆల్రెడీ అద్వైత వాసనలో ఉన్న శిష్యునికి ద్వైతస్య అత్యంతం అసత్వం, ద్వైతం అనేది కంప్లీట్గా అత్యంత అసత్వం. వంద్యాపుత్రుడు, గొడ్డిరాలకు బిడ్డ ఉంటుందా? ఊరికి కేవలం శబ్దాలు అంతే కానీ గొడ్డిరాలకు బిడ్డ ఉంటే గొడ్డిరాలని ఎందుకు అంటారు? కాబట్టి మమ ముఖే జిహ్వా నాస్తి అంటాడట ఎవరు? నా ముఖంలో, నా నోట్లో నాలుక లేదు అని. నా నోట్లో నాలుక లేదని లేకుండా ఉంటే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఆ శబ్దాన్ని చెప్పనీకన్నా అవుతుందా? అట్లా గొడ్రాలు బిడ్డ, మమ ముఖే జిహ్వా నాస్తి, ఇవన్నీ ఊరికే శబ్దాలు వినడానికి వాక్యాలు పదాల్లా కనిపిస్తాయి కానీ వాటికి అసలు బయట ఏమీ వస్తువు ఉండదు. అందుకే ఈ ద్వైతం ఏదైతే మనకు స్వరూపానికన్నా భిన్నం కనిపిస్తుంది ఈ ప్రపంచము, గొడ్డరాలు బిడ్డ లాంటిది అసలు లేనే లేదు. వాస్తవికంగా కొద్దిగా కూడా లేనే లేదు అని చెప్పడానికి ఫస్ట్ అనుభవము, యుక్తి, దృష్టాంతం. అనుభవము ద్వారా, యుక్తుల ద్వారా, దృష్టాంతము ద్వారా ఇప్పుడు కొన్ని శ్లోకాల్లో చెప్పబోతున్నారు. అసత్కల్పో వికల్పోయం విశ్వమిత్యేక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషేభిధా కుతః. అసత్కల్పో వికల్పోయం విశ్వమిత్యేక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషేభిధా కుతః. అసత్కల్పో వికల్పోయం విశ్వమిత్యేక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషేభిధా కుతః. అసత్కల్పః వికల్పః అయం విశ్వం ఇది ఏకః వస్తుని తత్తు నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః. ఈ అసత్కల్పం, ఈ భ్రాంతి, ఒక వస్తువులో ప్రపంచము అనే ఈ భేదం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? నిర్వికారంలో, నిరాకారంలో, నిర్వికారం అంటే ఏ వికారాలు పొందని మన స్వరూపంలో నిరాకారం, ఏమి ఆకారాలు లేవు. నిర్విశేషం, విశేషాలు కూడా లేవు, అలాంటి వస్తువులో భేదం ఎట్లా ఉంటుంది? అన్ని భేదాల సజాతి, విజాతీయ, సజాతీయ, స్వగత భేద 3 భేదాలకు రహితంగా ఉంటుంది మన ఆత్మస్వరూపం. విజాతీయ భేదం అంటే వృక్షాలలో వృక్షత్వ జాతి ఉంటుంది, పశువులలో పశుత్వ జాతి ఉంటుంది. ఈ 2 విజాతి, పశుత్వము, వృక్షత్వం అనే జాతి, ఆ జాతి సపరేటు, ఈ జాతి ఇట్లా విజాతీయ భేదం ఉంటుంది. అది వేరు, ఇది వేరు అని. మరి పశువులలో కూడా మళ్ళా వేరే వేరే భేదాలు ఉంటాయి. అందులో ఇది పులి జాతి, సింహం జాతి అని చెప్పేసి. మరి ముఖ్యంగా సజాతీయ భేదాలు కొన్ని ఉంటాయి. మనుషత్వ జాతి ఉంది కదా, మనమందరం మన మనుషులైనప్పుడు కూడా వాడు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. బ్రాహ్మణత్వ, క్షత్రియత్వ, వైశ్యత్వ, శూద్రత్వ అనే ధర్మాలను బట్టి మళ్ళీ అందులో భేదాలు వస్తాయి. దీన్ని సజాతీయ భేదాలు అంటారు. ఒకే జాతిలోనే మళ్ళా ఒక చిన్న సబ్ జాతి భేదాలు అని చెప్పేసి. మళ్ళా స్వగతగత భేదాలు. చెట్టు ఒకటే ఉంటుంది, ఆ ఒక్క చెట్టులోనే ఆకు పువ్వు కాదు, పువ్వు ఆకు కాదు, కొమ్మ దిమ్మె కాదు, దిమ్మె కొమ్మ కాదు, వేర్లు పూత కాదు, పూత ఏర్లు కాదు, పార్ట్లు ఒక పార్ట్ ఇంకో పార్ట్ కన్నా భేదం ఉంటుంది. అది స్వగతగత భేదం.
ఇలాంటి 3 ప్రకారాల భేదాలు కూడా పరమాత్మలో ఉండవు. ఎందుకు విజాతీయ భేదం ఎందుకు ఉండదంటే కన్నా ఆ పరమాత్మ స్వరూపు కన్నా వేరే ఇంకేం వస్తువు లేనే లేదు కాబట్టి, మిగతావన్నీ మిథ్యావస్తులు కాబట్టి విజాతీయ భేదం ఉండదు. పోనీ సజాతీయ భేదం పరమాత్మలోనే 2-3 రకాల పరమాత్మలు ఉన్నారంటే కన్నా ఉన్నది ఒకటే, ఏకమేవ అద్వితీయం. కాబట్టి సజాతీయ భేదం కూడా లేదు. పోనీ ఉన్న పరమాత్మలోనే పరమాత్మని చెయ్యి కాలు అట్లా అంశాలు పార్ట్లుగా ఈ పార్ట్ ఆ పార్ట్ కాదు, చెయ్యి కాలు కాదు, కాలు చెయ్యి కాదు, అట్లా ఏమైనా భేదం అంటే లేదు. ఆయన సర్వవ్యాపకమైన వస్తువు, నిరవయవము, పార్ట్లు ఉండే వ్యక్తి కాదు. పార్ట్లుగా ఉండేది ఇంత వికార వస్తువులు పార్ట్లుగా ఉంటాయి. ఆ పార్ట్లు జాయిన్ అవుతుంటాయి, మళ్ళీ విడిపోతూ ఉంటాయి. కానీ నిరవయవము, ఏ అవయవము లేని, ఒక్క పార్ట్ లేని తత్వము పరమాత్ముడు అని చెప్పేసి. కాబట్టి అందులో స్వగత భేదాలు కూడా ఉండవు. ఇలాంటి మూడు ప్రకారాలు భేదాలు లేని పరమాత్మలో ఈ ప్రపంచాన్ని ఎందుకు కల్పించుకుంటారు? ఆ ప్రపంచాన్ని కల్పించుకొని నేను పురుషుడు, వాళ్ళు స్త్రీ, నేను మనిషిని, అది పశువు, అది పక్షి అని 1-2 భేదాలు. ప్రతి క్షణము ప్రతి వస్తువులో మనకు భేదబుద్ధి ఉంది. కాబట్టి అలాంటి భేదాలు అసలు నీలో లేనే లేవు అని ఇక్కడ శృతి చెప్తుంది. నెక్స్ట్ శ్లోకంలో ద్రష్టుదర్శన దృశ్యాది భావశూన్యైక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషేభిదా కుతః. ద్రష్టుదర్శన దృశ్యాది భావశూన్యైక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషేభిదా కుతః. ద్రష్టుదర్శన దృశ్యాది భావశూన్యైక వస్తుని. ద్రష్టు దర్శన ఇవన్నీ కూడా త్రిపుటి. ఇప్పుడు ఈ మైకు, ఇది దృశ్యమైన వస్తువు, దీన్ని చూసేవాడు నేను ద్రష్ట. కానీ పరమాత్మలో ఆ ద్రష్టత్వం కూడా లేదు, సాక్షిత్వం కూడా. సాక్షితాపి నా తాత్వికి, తనకన్నా భిన్నంగా ఏదైనా ఒక సత్యమైన వస్తువు ఉంటే కదా దృగ్దృశ్య వివేకం అని. దృగ్ అంటే చూసేవాడు, దృశ్యం అంటే చూసిన వస్తువు. తనకన్నా భిన్నంగా ఏదైనా సత్యమైన వస్తువు ఉంటే నీ దృగ్దృశ్య వివేకము పనికి వస్తుంది. మనం అజ్ఞానంలో ఉంటాం కాబట్టి ఆ శబ్దాలను వాడుతుంది. కానీ వాస్తవంగా పరమాత్మలో ఆ చూసేతనము, సాక్షిత్వము కూడా ఉండదు. సాక్షిత అపి నా తాత్వికి అని చెప్పేసి, సుషుప్తి అవస్థలో నేను సాక్షిని, నేను చూస్తున్నాను, ఇప్పుడు నాకేం ప్రపంచంగా అదే అమ్మ తెలుస్తున్నప్పుడు ఎరుకే లేదు. అప్పుడు ఆ ఎరుకు లేని తనం అది బుద్ధి ద్వారా స్ఫురణ అయ్యేది కాదు మన స్వరూపము. ఆ బుద్ధి లేకుండా ఉన్నప్పుడు ఉండే తత్వం అది చిత్ స్ఫురణం, అది వేరే స్ఫురణం అది. కాబట్టి ఈ ద్రష్టు దర్శన దృశ్యాది భావాలకు శూన్యంగా ఏక వస్తుని మనమేమో బుద్ధులు బాగా తెలుసుకోవాలి. పరమాత్మని మైకుని తెలుసుకున్నట్టుగా, పుస్తకాన్ని చూసినట్టుగా, మా మొబైల్ చూసినట్టుగా అట్లా బుద్ధితోటి ఎప్పుడు చూస్తున్నారు అనుకుంటాం. అది ఎప్పటికీ జరగని పని కాదు, అది ఎప్పటికీ జరగదు అది. ఎందుకంటే బుద్ధి సంపూర్ణంగా చచ్చిపోయిన తర్వాతనే మన స్వరూపం బయటకు వస్తుంది. ఆ బుద్ధినే వదిలిపెట్టేయాలి. ఏ బుద్ధి, నీ అవసరం నాకు లేదు, నువ్వు ఉన్నా లేకపోయినా నా స్వరూపం ఉంటుంది, నువ్వు చచ్చిపో అని బుద్ధికి సమాధానం చేస్తూ ఉండాలి. ఆ బుద్ధిలో భగవంతుని చూసే ప్రయత్నాలు కాదు, ఆ ప్రయత్నాలు వ్యర్థమైపోతాయి. ఎందుకంటే ఆయన ద్రష్టు దర్శన దృశ్యాది భావశూన్యైక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే బిదాకుతః. అలాంటి నిర్వికారము, నిరాకార, నిర్విశేషంలో భేదం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు భేదం లేనే లేదు. నువ్వు తప్పితే ఈ ప్రపంచంలో వేరే వస్తువు లేనే లేదు. ఇంకా ఎన్ని రోజులు ఈ భేద బుద్ధి పెట్టుకుంటూ ఉంటావు? ఆ భేద బుద్ధి ఉన్నంతసేపు నీకు భయం మాత్రం పోదు, ఎప్పుడు భయపడుతున్నాడు. ఏది ఉదరమపి అంతరమస్తి చేత్ తస్య భయం భవతి అని శాస్త్రం అంటుంటుంది. దాన్ని మళ్ళీ ఇంకో శ్లోకంలో చెప్తున్నా. కల్పార్ణవ ఇవాత్యంత పరిపూర్ణైక వస్తుని
నిర్వికారే నిరాకారే నిర్వికారే నిరాకారే నిర్విశేషే విదా కుతః నిర్విశేషే విదా కుతః కల్పార్ణవ ఇవాత్యంత పరిపూర్ణైక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే విధా కుతః కల్పార్ణవైవాత్యంత పరిపూర్ణైక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే విదా కుతః కల్పాంతంలో మొత్తం అన్ని వస్తువులు మన శరీరము అన్నీ లయమైపోయి అన్నీ ఒక సముద్ర స్వరూపమే అయిపోతాయి. పృథివీ అనేది అసలు ఉండనే ఉండదు. ఇప్పుడు పృథివీ ఉండడం వల్ల సప్త సముద్రాలని పేరు వచ్చింది. సముద్రాలకు కూడా బార్డర్లు పెట్టేసారు. ఉన్నది వాస్తవికంగా ఒకటే సముద్రము, కానీ పృథివీ మధ్యలో కాస్త ఉన్నందువల్ల పృథివీ వల్ల సముద్రానికి 7 భేదాలు వచ్చినాయి, సప్త సముద్రాలు అని చెప్పేసి. కానీ ప్రళయకాలంలో అదంతా మన్నంతా నీళ్ళలో బురద నీళ్ళలాగా అంతా మిక్స్ అయిపోతుంది. అప్పుడు పృథివీనే ఉండదు. అప్పుడు ఆ భేదము 7 సముద్రాలనే భేదం ఉంటుందా? ఉండదు. ఒకే ఒక సముద్రమే అని చెప్పేసి. మనం కూడా అంతే, జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు అసలు ఈ వస్తువులన్నీ ఏమీ అసలు ఉండవు. వివేకానందుడు రామకృష్ణ పరమహంసుల్ని ఇదేదో నిర్వికల్ప సమాధి స్థితి అంటావు, ఆ స్థితికి పోతే కానీ అసలు ఈ పదార్థాల ప్రతీతినే ఉండదంటావు, ఇవన్నీ ఏం నమ్మకము, బహుశా నీకు పిచ్చి పట్టిండొచ్చు, అది ఇష్టం వచ్చినట్లు నువ్వు ఊహించుకుంటా ఉండొచ్చు, దీనికి ప్రమాణం ఏమని ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. వీడు చాలా లాయర్ కొడుకు, చాలా వితండవాదాలు చేస్తాడని చెప్పేసిందను కాలబొట్టును వెళ్తానో ఏమో మరి ఆ బ్రూ మధ్య వివేకానందుడు కూర్చో ఉంటే కానీ బ్రూ మధ్యలో ఇక్కడ నొక్కేస్తాడంట. నొక్కేసేసరికి అనుభూతులు చుట్టూ గోడలకి వాల్ క్లాకు క్యాలెండర్లు ఆ రూమ్లో ఉన్న వస్తువులన్నీ ఇట్లా రౌండ్ తిరిగి తన లోపలికి పోయి మాయమైపోయాయంట. భయపడ్డాడు వివేకానందుడు. స్వామీజీ ఏం చేస్తున్నారు? నేను ఒకటే మగబిడ్డనున్నాను, ఇంకా మా అక్క చెల్లెలకి పెళ్ళిళ్ళు కాలేదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, మా నాన్న లేడు, మా అమ్మని నేనే చూసుకోవాలి, ఏం చేస్తున్నారు గట్టిగా అరుస్తాడంట. ఆ అనుభూతి, ఈ వస్తువులంతా మొత్తము తనలో లయమైపోయిన అనుభూతి కొద్దిగా చూపించిండు. మళ్ళీ దేవికి ప్రార్థన చేసిండు, అమ్మా వీడికి ఇప్పుడే ఆ సమాధి స్థితిని ఇవ్వకు, వీడి వల్ల నా ఎన్నో పనులు జరిగేటి ఉన్నాయి అని చెప్పేసి కోరుకుంటాడు. ఎందుకంటే ఆ రుచి ఒకసారి ఇది పట్టేసుకుంటే కానీ మళ్ళీ ఈ పనులు, వ్యవహారం పనులు, ఉపదేశాలు, ఇవన్నీ ఆశ్రమాలు ఇవేమీ అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే కోరుకుంటాడు, అమ్మ ఇప్పుడే వాళ్ళకి సమాధి స్థితి ఇవ్వద్దు, వీడి వల్ల కొన్ని పనులు జరిగేటి ఉన్నాయి అని చెప్పేసి. అందుకే అప్పుడు ఆ సమాధి స్థితి కూడా అట్లా మన ప్రారంధంలో ఏదైనా పని చేయాలని ప్రారంధవశం ఉన్నప్పుడు అట్లా దొరకవు. అట్లా అలాంటి అనుభూతులు పొందాలి. అది కదా సాధన అంటే. మంచిగా ఏకాంతంలో కూర్చొని ఆ వస్తువులంతా ఈ జ్ఞాన విచారణ చేసుకొని సైలెంట్గా మన స్వరూపంలో నిలబడే అలవాట్లు ఎంత అవకాశం దొరికినప్పుడంతా అంత అవకాశంగా అంతర్ముఖి మనం సాధనలు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాతా మాణికేశ్వరం కూడా అంత ఇలాంటి అనుభూతి కలిగింది. మొత్తం నీళ్ళు తప్పితే ఇంక వస్తువు కనిపించలేదంట, భయపడిందంట. ఏమైపోయింది ఏంటి అని చెప్పేసి. స్టార్టింగ్లో అలాంటి అనుభూతులు కలిగినప్పుడు విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలా కల్పార్ణవంలో ఎట్లా పృథివీ ఉన్నప్పుడు ఉన్న భేదాలు తొలగిపోయి ఒకే సముద్రం ఎలా అయిపోతుందో, ఇప్పుడు రకరకాల వస్తువులు రకరకాల భేదబుద్ధి ఉన్నప్పటికీ ధ్యాన స్థితిలో పోతే అన్నీ మాయమైపోతాయి. అంతా ఒకేలాగా కనిపిస్తూ ఉంటుంది. పదార్థ భావని స్థితికి వెళ్ళిపోతాం. దాన్నే మళ్ళీ చెప్తూ ఉంటారు, పూర్వమపి భేదాభావే అపి భేదభ్రాంతి కారణం అజ్ఞానం అవర్తిష్ట తస్య సమూలఘాతం హతత్వాత్ ఇదాनीं భేదభ్రాంతిరపి నా ఇత్యాహ తేజసీతి అని. ఆ భేదం కూడా అజ్ఞానం ఉన్నంతసేపే ఆ భేదబుద్ధి ఉంటుంది. ఆ భేదానికి మూల కారణమైన అజ్ఞానం తొలగిపోయిన తర్వాత భేదాలు కూడా ఉండవని ఇప్పుడు దృష్టాంతంలో చెప్తుంటారు. తేజసీవతమో యత్ర విలీనం భ్రాంతి కారణం అద్వితీయే పరే తత్వే నిర్విశేషేభిదా కుతః తేజసీవతమో యత్ర విలీనం భ్రాంతి కారణం అద్వితీయే పరే తత్వే
నిర్విశేషేభిదా కుతః. తేజసీవ తమో యత్ర విలీనం భ్రాంతి కారణం అద్వితీయే పరే తత్వే నిర్విశేషే విదా కుతః. ఎలాగైతే ఫస్ట్ అంధకారము నిమిత్తంగా వస్తున్న భయము ఉంటుందో, ఆ ప్రకాశం వచ్చిన వెంబడే అంధకారం నిమిత్తంతో వస్తున్న భయము రెండు ఎట్లా తొలగిపోతాయో, అలాగే అద్వితీయే పరేతత్వే నిర్విశేషే ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి అలాగే అతనికి అజ్ఞానకార్యమైన దుఃఖాది ద్వంద్వాలు అవి రెండు ఒకేసారి తొలగిపోతాయి. కాబట్టి అలాంటి నిర్విశేషంలో భేదం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు భేద బుద్ధి ఉండదు. కాబట్టి అలాంటి అభేద స్థితిని మనకు అభిన్నంగా పరమాత్మని చూసుకునే ప్రయత్నాలు చేసుకోవాలి. చాలా చెడు అలవాటు ఉంటుంది. ఎప్పుడు మనకు వేరుగానే పరమాత్మని ఊహించుకునే అలవాట్లు, ఆయనను పొందే అలవాట్లు, ఇవన్నీ మనకు వేరుగానే ఊహించుకుంటూ ఉంటాం. అది చాలా చెడు అలవాటు, అది దుర్వాసన. అది లేదు. మనకు అభిన్నంగా మన స్వరూపంగానే, ఆ పరమాత్ముడు మన స్వరూపంగానే తెలుసుకోవాలి మనము. దాన్ని ఈ శ్లోకంలో టీకా భలే ఉంది. ఏకాత్మకే పరే తత్వే భేదవార్తా కథం భవేత్ సుషుప్తౌ సుఖమాత్రాయాం భేదః కేనావలోకితః. ఏకాత్మకే పరే తత్వే భేదవార్తా కథం భవేత్ సుషుప్తౌ సుఖమాత్రాయాం భేదః కేనావలోకితః. ఏకాత్మకే పరే తత్వే భేదవార్తా కథం భవేత్ సుషుప్తో సుఖమాత్రాయాం భేదః కేనావలోకితః. ఏకాత్మకే పరే తత్వే, ఆ పరతత్వం ఉన్నది ఒకే ఆత్మ. అలాంటి ఆత్మలో భేదవార్త కథం భవేత్. ఏమన్నా క్రియలు జరుగుతున్నాయి, భిన్నంగా కనిపిస్తున్నాయి అంటే కన్నా అక్కడ ఆ ఏకాత్మకం లేదు అని. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే సుషుప్తౌ సుఖమాత్రాయం భేదః కేనావలోకితః. సుషుప్తి అవస్థలో ఏముండేది? మనసు బుద్ధులు పోయిన వెంబడి ప్రపంచం ఉన్నా, ఈ శరీరం ఉన్నా, నీ పక్కలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉండరా? నీ శత్రువులు ఎవరన్నా ఉండరా? ఎవరన్నా ఉండరా? ఒక్కరు కూడా లేరు. ఒక్క వస్తువు కూడా లేదు. అందుకే ఈ సుషుప్తి అవస్థ కన్నా పెద్ద గురువు మనకు ఇంకోరు లేరు. ఇందులో టీకాలో చెప్పారు, విక్షేపాభావస్య ఉభయత్ర సమత్వాత్ ఆవరణ సత్వ అసత్వాభ్యామేవ సుషుప్తి సమాధ్యోర్భేదాత్. సుషుప్తి మళ్ళా సమాధి స్థితిలో ఏమి భేదం అంటే విక్షేప అభావస్య ఉభయత్ర సమత్వాత్. విక్షేప శక్తి సుషుప్తి అవస్థలో మళ్ళీ సమాధి అవస్థలో రెండిట్లోనూ విక్షేప శక్తి ఉండదు. కాకపోతే ఆవరణ శక్తి ఉంటుంది కదా, సుషుప్తి అవస్థలో అజ్ఞాన ఆవరణ శక్తి ఉంటుంది. సమాధి స్థితిలో ఆవరణ శక్తి కూడా ఉండదు. ఒకసారి సమాధి స్థితికి వెళ్ళిపోతే మళ్ళీ అజ్ఞానం అక్కడ ఉండదు. కానీ సుషుప్తి అవస్థలో అజ్ఞానం ఉంటుంది. ఇంత డిఫరెన్స్ సమాధి స్థితికి సుషుప్తి అవస్థకు. సుషుప్తి అవస్థలో ఆవరణ శక్తి ఉంటుంది, విక్షేప శక్తి ఉండదు. సమాధి స్థితిలో విక్షేప శక్తిని ఉండదు, ఆవరణ శక్తిని ఉండదు. ఇప్పుడు మనం కంటి ఎదురుగా అద్దాలు ఉంటాయి, చూస్తూ ఉంటాం. అయినా కూడా సరే లేవు అనే భ్రాంతి పుడుతుంది. ఆ భ్రాంతి పుట్టడానికి కారణం ఏంటి? ఎందుకు? టేబుల్ మీదనే అద్దాలు ఉంటాయి, కళ్ళ ద్వారా దాన్ని చూస్తూ ఉంటాము. అయినా కూడా టేబుల్ మీద కళ్ళద్దాలు లేవు అని భ్రాంతి పుడుతుంది. అంటే ఆ వస్తువుని సరిగ్గా చూడకపోవడం. యథార్థంగా మంచి బుర్రతోటి, అలర్ట్ మైండ్ తోటి, అంటే బుర్రతోటి నువ్వు 4-5 విషయాలు ఆలోచన చేసుకుంటున్నావు, 6వ విషయంగా నువ్వు అద్దాలని చూసే పని చేస్తున్నావు. అలాంటి మనసుతోటి ఏ పని కూడా సక్కంగా చేయవు. అన్నీ సగం పనులు చేసి అన్నీ ఫెయిల్యూర్లు అయిపోతూ ఉంటాయి.
అలాంటి అలర్ట్లెస్ లేని మైండ్ ద్వారా చూసాం కాబట్టి ఆ వస్తువును సరిగ్గా చూడలేదు. దాన్నే ఆవరణ శక్తి అంటారు. నువ్వు ఆ వస్తువుని యథార్థంగా చూడలేకపోని తనం ఏదైతే ఉందో దాన్నే ఆవరణ శక్తి అంటారు. మరి ఒక్కసారి ఉన్న వస్తువు లేదు అని అనుకున్నావు ఇంకా ఆవరణ శక్తి. దాని తర్వాత ఇంకా విక్షేప శక్తి నీ చోట ఫుల్ పనులు చేపించేస్తుంది. ఆ సెల్ఫ్లు ఎదుకు, బాత్రూమ్లు ఎదుకు, చెట్టు కింద పోయి ఎదుకు, ఆడెదుకు, ఈడెదుకు, పని మీద పని పెట్టేస్తూ ఉంటుంది విక్షేప శక్తి. అలాగే సుషుప్తి అవస్థలో అక్కడ విక్షేపం ఉండదు. ఏమైనా పనులు చేస్తావు సుషుప్తి అవస్థలో? ఏం నారాయణ చైతన్య? హాయిగా పడుకో ఉంటాం అంతే. కాకపోతే ఆవరణ శక్తి ఉంటుంది. మన స్వరూపం ఏంటి అని ఆ ప్రతీతి అనుభూతిలోకి రాదప్పుడు. సమాధి స్థితులు ఏంటంటే విక్షేప శక్తి నా సమాధి స్థితిలో ఉన్నోళ్ళు అసలు ఏం పని చేయరు. మళ్ళీ వాళ్ళలో ఆవరణ శక్తి, వాళ్ళ స్వరూపం, లోపల ఉన్న సచ్చిదానంద స్వరూపాన్ని జ్ఞానం కూడా ఉంటుంది. ఇది కొద్దిగా డిఫరెన్సు. అందుకే సుషుప్తి వ్యవస్థను మరీ తేలికగా తీసుకోకండి. సమాధి స్థితికి చాలా దగ్గర స్థితి అది. అందుకే అతహేవహి ఉక్తం నిద్రా సమాధి స్థితి. శివ మహాపురాణంలో నిద్రని సమాధి స్థితి అని ఎందుకు ఊరికే పొగడడానికి కాదు, నిద్రా సమాధి స్థితి అని. పడుకునేది ప్రతిరోజు మనం ఏం సుషుప్తి వస్తున్నాం అది సమాధి స్థితినే. కొద్దిగానే తేడా ఉందంతే. సమాధి స్థితి ఒక ఆవరణ శక్తి ఉందంతే. మరి దాన్ని తేలికగా తీసుకోకండి. దాని గురించి నువ్వు విచారణ చేస్తావు. అది పెద్ద గురువు. అది వ్యాస భగవానులే చెప్తారు. ఇదం వచనం జాగ్రత్త పురుషేణ సుఖమయ సుషుప్తి చిరం చింతయేత్ చేత్ తస్య సమాధి భవతి ఇది అభిప్రాయేన ఏవా. నువ్వు సుషుప్తి అవస్థని మళ్ళీ తెలుసుకుంటా ఉంటే అసలు ఆ అవస్థ గురించి నీకు జాగ్రత్త అవస్థలో నీకు సమాధి స్థితి వచ్చేస్తుందని వ్యాస భగవానులు అంటున్నారు. ఏం చిన్న మాట నాది. దానికన్నా పెద్ద గురువు ఎవరున్నారు? సుషుప్తి అవస్థలో మనసు బుద్ధులు లేకపోతే కానీ ఈ దరిద్రం ప్రపంచం లేదు, ఈ శరీరం లేదు. మనం సాక్షాత్తుగా ఉంటాం. అలాంటి స్థితి గురించి ఎక్కువ మహంతు బుద్ధి పెంచుకుని మళ్ళీ ఆ సుషుప్తి అవస్థలో ఉన్న స్థితిలోనే నాకు జాగ్రత్త అవస్థలోనే ఇచ్చే దేవుడా తండ్రి, ఈ లొల్లి, ఈ సమస్యలు, ఈ శరీరం మెయింటెనెన్స్ అసలు తట్టుకోలేకపోతున్నాను అని దాని మీద మహత్వ బుద్ధి పెంచుకుంటూ ఉంటే ఒకరోజు మనకు సమాధి స్థితి కలుగుతుందని వ్యాస భగవానులు అంటున్నారు. తథాచ ఏకాత్మకే పరే తత్వే భేదవార్త ఇది అనేన భేదం నా ఏవ అస్తి తద్వార్తాపి కథం భవేత్ వికారాకార విశేష భావాత్ యదా హి ఏ వేష ఏతస్మిన్ దృశ్యతే అనాత్మని అనిరక్తే అనిలయనే అభయం ప్రతిష్టం విందతే అత తే అభయం గతో భవతి. తైత్తిరీయ ఉపనిషత్తులో కూడా ప్రమాణం ఉంది. ఎవరైతే ఇలాంటి సుషుప్తి అవస్థ గురించి బాగా చింతనలు చేసి సమాధి స్థితిని పొందేస్తారో అతనులో అనిలయనే అభయం ప్రతిష్టాం విందతి. అభయస్థితి వచ్చేస్తుంది, ఇంకా ధైర్యం వచ్చేస్తుంది. భేదబుద్ధి ఉన్నప్పుడే భయం వేస్తూ ఉంటుంది. నాకు వాళ్ళ నుంచి నాకేమైనా తొందర రావచ్చు, వీళ్ళ నుంచి నాకు తొందర రావచ్చు అని. అత్తాకోడల మధ్యలో ఇదే సమస్య ఉంటుంది. ఒక చిన్న మాట అంటే దాన్ని పెద్దగా తీసుకుంటారు. ఒక్కొక్క మాటను పెద్దగా తీసుకొని భేదబుద్ధి. అయ్యో కోడలు నన్ను మంచిగా చూసుకుంటుందో లేదో, నాకు వయసు అయిపోతుంది, నాతోటి గొడవ పడుతుందేమో అని చెప్పేసి కోడలకు అత్త మీద, అయ్యో అత్త నన్ను మళ్ళా బాగా కంట్రోల్ చేస్తుందేమో, నాకు స్వతంత్రం లేకుండా చేస్తుందేమో అని వాళ్ళు ఒకరిని చూసి ఒకరు భయపడుతూ ఉంటారు. భేదబుద్ధి. అదే వాళ్ళ సొంత కూతురుతోటి తల్లికి అంత భయం ఉండదు. అక్కడ భేదం తక్కువ ఉంటుంది. నా బిడ్డేలే నా అని చెప్పేసి ఆ కూతురు తిట్టినా కూడా ఏం కాదు, ఏమన్నా కూడా కాదు. కోడలు ఒక్క చిన్న మాట అంటే చాలు దాన్ని పెద్దగా ఇంత పొడవు తీసుకొని లేనిపోని 4-5 ఊహించుకొని అయ్యో నన్ను అవమానం చేస్తుందా అని చెప్పేసి. ఎందుకంటే భేదబుద్ధి ఎక్కువ ఉంటుంది. భేదం ఎక్కడ ఉంటుందో అక్కడ దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. ఎంత భేదాలు పెంచుకుంటూ పోతామో ఆ వ్యక్తి చిన్న ఏదైనా ఒకటి అన్నా కూడా దాన్ని పెద్దగా కనిపిస్తాయి, పెద్ద దోషాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ భేదబుద్ధిని మాత్రం పెట్టుకోకూడదు. దాన్ని చంపుకుంటే అప్పుడు అభయం ప్రతిష్టాం విందతే అత సా అభయం గతో భవతి. ఆ అభయ స్వరూపుడైన సచ్చిదానంద స్వరూపుడు అయిపోతారు. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి సా భూమా. ఇది బృహదారణ్యక ఉపనిషత్తు. ఎత్ర నాణ్యత్ పశ్యతి, నీ స్వరూపం కన్నా ఇంకోటి ఏది అసలు చూడు నువ్వు.
ఇప్పుడు చూస్తున్నామా లేదా నారాయణ చైతన్యం? నీకన్నా భిన్నంగా వస్తువులు చూస్తున్నావా, కనిపిస్తున్నాయి లేదా? కనపడుతుంటే మరి నీ జ్ఞానం కాలేదని. బృహదారణ్యక ఉపనిషత్తు అంటుంది ఎత్ర నాణ్యత్ పశ్యతి అని. మరి ఆ స్థితిని పొందాలి కదా. ఆ స్థితిని పొందకుండా నువ్వు రిలాక్స్గా హాయిగా నిద్రపోతుంటే ఎట్లా? ఆ స్థితి పొందలేదని బాధ ఉండాలి కదా, ఏడవాలి కదా. రామకృష్ణ పరమహంసులు పొరలాడినట్లు మట్టిలో పొరలాడాలి కదా. ఏం వస్తలేదు ఆ స్థితి, ఎందుకు వస్తలేదు? నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి. నీకు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలన్నీ వినిపిస్తున్నాయి లేదా? మరి ఆ స్థితిలో ఉన్నానికి అసలు ఏమి వినిపించదంట. అందుకే ఆ సమాధి స్థితిలో ఉన్నోడి దగ్గర పోయి నువ్వు ఏమన్నా బయట లొల్లి చేసుకో, అసలు నీకు రెస్పాన్సే ఇవ్వడు. మహావీర్ జైన్ అందుకే ఆవు తప్పినోడు అడిగితే కానీ అడ్రస్ చెప్పినందుకు మన కోపం వచ్చేసి చెవులోకి ఐరన్ రాడ్ గుచ్చేస్తాడు. సమాధి స్థితిలో ఉన్న వాళ్ళు అంత గొప్ప స్థితిలో ఉంటారు. నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి. మనకేమో పక్కలో ఒక చిన్న సౌండ్ అయితే సార్ టక్కని అక్కడ వెళ్ళిపోతుంది, మనసు టక్కని ఇటు వెళ్ళిపోతుంది. ఎటు పైన కంటి ముందు ఒక పిల్లి ఇటు పోయిందంటే అయిపోయి అందరూ కళ్ళు అటు వెళ్ళిపోతాయి. వెనకాల ఒక చిన్న స్క్రీన్ బట్టి కొద్దిగా ఇట్లా వెళ్ళాడంటే అందరు దృష్టి అక్కడ వెళ్ళిపోతాయి. అంత చంచలంగా ఉంది. మరి ఆత్మస్థితిలో ఉన్నోడు అస్సలు చుట్టుముట్టు న్యూక్లియర్ బాంబులు వేసినా అణుబాంబులు వేసినా కూడా వాడు మాత్రం వాని స్వరూపంలోనే ఉంటాడు. అంత నిశ్చలంగా ఉంటాడు, అంత శాంతంగా ఉంటాడు. నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి. నువ్వు ఇప్పుడు ఎన్ని విషయాలు మనసులో ఇది తెలుసుకుంటావు ఉదయం నుంచి. ఎటు చూసినా కూడా ప్రతి విషయము జ్ఞానం అవుతుందా లేదా? ఇటు చూస్తే మైక్ జ్ఞానం అవుతుంది, ఇటు చూస్తే పుస్తకం అవుతుంది, ఇటు చూస్తే నీ ముఖం జ్ఞానం అవుతా ఉంది, అటు చూస్తే చేరు జ్ఞానం అవుతా ఉంది. జ్ఞానాల మీద జ్ఞానాలు ప్రతి ఒక్క జ్ఞానం అవుతా ఉంది. కానీ ఆ స్థితిలో ఉన్నోడు వేరే సహజ సమాధి వచ్చి అటు ఇటు చూస్తుంటే కూడా అతనికి ఏమీ కనిపించదు. అంతా ఒకే సచ్చిదాన తన స్వరూపం తప్పితే మిగతా భేద బుద్ధి అసలు కనిపించదు. నాణ్యత్ విజానాతి సా భూమా. ఈ మొబైల్ అవి తెలుసుకుని అలాంటి జ్ఞానాలు అసలు ఉండవు. మనమేమో బుద్ధి ద్వారా పరమాత్మను తెలుసుకోవాలని, అలాంటి తత్వం ఉండనే ఉండదు అక్కడ. బుద్ధి ద్వారా తెలుసుకునే తత్వం అసలు బుద్ధే ఉండదు. నాణ్యత్ విజానాతి అని. అందుకే దీన్ని అర్థం సరిగ్గా చేసుకోక బౌద్ధులు అయితే అది శూన్యము, అదే శూన్యము, ఆ స్థితిని శూన్యం అని పేరు పెట్టేస్తారు. అరే నాణ్యత విజానత అంటే తన స్వరూపం గురించి తనకు తెలుస్తుంది. తన స్వరూపం కన్నా భిన్నంగా ఉన్న వేరే విషయాల గురించి అసలు ఏ జ్ఞానం ఉండదు. అసలు ఇంట్రెస్టే లేదు కదా. బయట వస్తువు తనకన్నా భిన్నంగా ఏ వస్తువులు లేదు అని నిశ్చితమైనప్పుడు బయట వస్తువులు ఎందుకు కనిపిస్తాయి? దాని మీద మహత్వ బుద్ధి లేనే లేదు. అలాంటి స్థితి అది సా భూమా, అది మన స్వరూపము అని చెప్పేసి. మనకేమో మూడు కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. పశ్యతి శృణోతి విజానతి. అన్ని వస్తువుల గురించి జ్ఞానం అవుతా ఉంది. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ స్వరూపం తప్పితే మిగతా బయటది ఏమి జ్ఞానం ఉండదు. అందుకే వాళ్ళు ఎలాంటి స్థితిలో వాళ్ళ శరీరం మెయింటెనెన్స్ కూడా చేసుకోరు. శిష్యులే నోట్లోకి అన్నం పెట్టి తురుకుతూ ఉంటారు, చిన్నపిల్లలకి పెట్టినట్టు. ఇప్పుడు కూడా ఓంకారేశ్వరులు ఒక ఆయన ఉన్నాడు. కొంతమంది పిచ్చోళ్ళు అంటారు, కొంతమంది శుక బ్రహ్మర్షి అంటారు. అలా మంచి ఎంఎస్సి చదివినాడు. ఎంఎస్సి చదువుకొని వచ్చి చిన్మయ మిషన్లో 3 సంవత్సరాలు వేదాంత కోర్సు చదివి ఓంకారేశ్వరం కొండ మీద నిలుసుకొని త్రాటకు చేసిండు. సూర్యుని రెప్పలాకుండా చూడడం త్రాటక అభ్యాసం. కొంతమంది అంతకుముందు మా గురుగారు కూడా మాట్లాడిండంట. మంచిగా వేదాంత చర్చలు బాగా మాట్లాడిండంట. తెలివినుడు కదా ఎంఎస్సి గ్రాడ్యుయేట్ అంటే. ఇంకా తర్వాత సూర్యకిరణాలు ఎక్కువ చూడడం వల్ల నరాలు చిట్లిపోయినాయని కొంతమంది పిచ్చోడైపోయాడు, మళ్ళీ దిగంబరుడైపోయాడు. కొంతమంది లేదు ఆయన అలాంటి సమాజ స్థితికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి కొంతమంది శుకముని అని పేరు పెట్టారు. కింద ఆయనకంతా రూము గుడి పక్కలోనే ఆ గుహలో రూమ్లాగా కట్టించారు. ఆయనను చూసుకోవడానికి ఒక వ్యక్తిని పెట్టేశారు. వాడు భోజనము తినిపించేది పెట్టేది అంతా అతడే. కూర్చున్న చోటే మల్లము మూత్రము పోస్తూ ఉంటాడు. దాన్నంతా అతడు క్లీన్ చేస్తూ ఉంటాడు. చెప్పలేము ఎలాంటి స్థితిలో ఉన్నాడేమో. మరి అది పిచ్చినా, హెల్త్ ప్రాబ్లమా, లేదా ఇలాంటి పరమానంద స్థితిలో ఉన్నాడు ఎవరికి తెలుసు. ఆ స్థితిలోకి పోతే అవధూతులు కూడా అంత వాళ్ళ శరీరం మీద అసలు ధ్యాసే ఉండదు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ భేద బుద్ధులు ఏమీ ఉండవు. కాబట్టి
నాణ్యద్విజానాతి, ఏమి బయట తన స్వరూపం కన్నా బయట ఉన్న ఏ వస్తువుల గురించి కూడా జ్ఞానాన్ని అసలు పట్టించుకోడు. ఇది భేద సత్య సాత్ సుషుప్తావలోకయేత్. ఒకవేళ నిజంగానే మన స్వరూపం కన్నా ఏదన్నా భిన్నంగా ఉంది అంటే కన్నా మరి సుషుప్త అవస్థలో కనిపించమని ఏదన్నా ప్రపంచానికి. నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న యోగికి కొద్దిగానే ఏదైనా ప్రపంచం కనిపించాలి కదా తనకన్నా భిన్నంగా. లేదు, ఈ ప్రపంచంలో లేదు, మనసు బుద్ధులు ఉంటేనే కనిపిస్తుంది, లేకపోతే కానీ ఈ ప్రపంచము అస్సలు కనిపించదు. దాన్నే తదుపపాదయతి నహ్యస్థితి. అందుకే ఈ ప్రపంచం లేదని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. నహ్యస్తి విశ్వం పరతత్వబోధాత్ సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే కాలత్రయేనాప్యహిరీక్షితే గుణే నహ్యంబుబిందుర్మృగతృష్ణికాయాం నహ్యస్తి విశ్వం పరతత్వబోధాత్ సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే కాలత్రయేనాప్యహిరీక్షితే గుణే నహ్యంబుబిందుర్మృగతృష్ణికాయాం. సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే కాలత్రయేనాప్యహిరీక్షితో గుణే నహ్యం బిందుర్మృగతృష్ణికాయాం. నహ్యస్తి విశ్వం, అందుకే ఈ విశ్వం లేదు. పరతత్వబోధాత్ సదాత్మని బ్రహ్మని నిర్వికల్పే నహ్యస్తి విశ్వం, మన ఆత్మస్వరూపంలో ఈ ప్రపంచం లేదు. కాలత్రయే అపి నాపి, ఒక 3 కాలాల్లో కూడా అహి గుణే అహి వీక్షతే. గుణే అంటే పగ్గము, అహి అంటే కన్నా పాము. తాడు పడి ఉంది, దాన్ని పాములాగా చూసుకుంటున్నాం మనం. పోనీ అది పాస్ట్ టెన్స్లో భూతకాలంలో ఉండి వర్తమానంలో లేకుండా అయిపోతుంది, లేదా వర్తమానం ఉండి భవిష్యత్తులో లేకుండా అయిపోతుంది. 3 కాలాల్లో కూడా ఎప్పటికీ అక్కడ పాము లేనే లేదు. మళ్ళా మృగతృష్ణికాయ, మరుభూమిలో ఇసుక నీళ్ళలాగా కనిపిస్తూ ఉంటుంది. పోనీ ముందేమన్నా నీళ్ళు ఉండి మధ్యలో లేకుండా అయిపోయినాయా? 3 కాలాల్లో కూడా అక్కడ నీళ్ళు లేవు. నీళ్ళు ఉంటే కానీ అక్కడ భూమి తడిసిపోయేది. కాబట్టి అవి 3 కాలాల్లో కూడా లేనిది. ఈ ప్రపంచం కూడా అంతే. భూతకాలంలో లేదు, ఇప్పుడు కూడా లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. అలాంటి పనికిరాని మిథ్యా వస్తువుని ఈ ప్రపంచంలో మనం ఆసక్తి పెంచుకున్నాం. 3 కాలాల్లో ఈ ప్రపంచం లేనే లేదు. అందుకే వివేకానంద అనేవాడు, ఫస్ట్ నీ ప్రపంచం ఉంది అని నిరూపించు, నువ్వు తర్వాత మాట్లాడుకుందాం వేరే విషయాలు. అప్పుడు దీని గురించి నువ్వు ఏమన్నా అడిగితే కానీ దానికి సమాధానం. అసలు ప్రపంచమే లేనే లేదు. నేను మైసూర్లో ఉన్నప్పుడు గురుగారిని రోజుకి 20-30 క్వశ్చన్లు అడుగుతూ ఉంటే కానీ ఒకరోజు, ఏంటి నువ్వు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు, నీకేమన్నా అనిపిస్తూ ఉందా? నువ్వు అడిగే ప్రశ్నలు ఇంతకుముందు ఎవరు అడగలేదు అనుకుంటున్నావా? నువ్వు కాదు, మనకి ఇంకా ప్రశ్నలు అడగడం కూడా తెలీదు. మన మహాపురుషులు పూర్వపక్షి సిద్ధాంతి స్టైల్లో ఎన్ని ప్రశ్నలు అడగాలో అన్ని ప్రశ్నలు అడిగేసిండ్రు. ఆ అన్ని ప్రశ్నలకు ఉత్తరం వచ్చేసింది. అది భాష్య టీకా రూపంలో ఉంది. ఓపిక పెట్టుకుని ఒక్క సబ్జెక్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటి విను, తర్వాత నీకు అర్థమవుతుంది అసలు ఇంకేమైనా ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందా లేదా. అక్కడ తాడుపడి ఉంది, దాని పాము అనుకొని ఆ పామును పుట్టించినోడెవడు, ఆ పాముకు సృష్టికర్త ఎవరు, పాలనకర్త ఎవరు, దాని సంహారకర్త ఎవరు, దాని డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, పాముకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, దాని బర్త్డే చేసుకోవాలా, లేదు ఆ పామును పుట్టించిన వాడు కూడా పాములాగానే ఉంటాడా, అయితే ఆ పాముని నేను సగుణ సాకార రూపంలో పూజ చేసుకోవాలా? ఎందుకంటే ఆ సృష్టిని సృష్టించినోడు, కుండలు కనిపిస్తున్నాయంటే కుండలు చేసేటోడు ఉండాలి, అక్కడ పాము కనిపిస్తుందంటే కానీ పామును సృష్టించినోడు ఎవడో ఉండాలి. అందుకే ఆ పాము సృష్టికర్త, ఆ పాము రూపంలో ఉన్న పాము సృష్టికర్త
నీకు శరణం అని ఆయనకు పూజ చేసుకోవాలా, భక్తి చేయాలన్నా, ఉపాసన చేయాలన్నా, నిష్కామ కర్మయోగం చేయాలన్నా? ఇవన్నీ ప్రశ్నలు యథార్థం కొంచెం ఓపిక ఉండి అక్కడ దగ్గరికి పోయి వస్తువుని యథార్థంగా చూస్తే అన్ని సమయం వేస్టే కదా. ఒకవేళ వానికి ఆ పాము మిథ్యా రూపంలో ఉండి దానికి డేట్ ఆఫ్ బర్త్ చెప్పినా కూడా వాడికి వచ్చే ప్రయోజనం ఏంటి? ఈ సృష్టి పలానా డేట్లో స్టార్ట్ అయిందని చెప్తే కూడా దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి నీకు? దాన్ని తెలుసుకొని నీకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి ఎట్లా తెలుస్తుంది? ఏమవుతుంది? అసలు లేనే లేదు ఈ ప్రపంచము. ఇది శరీరము లేదు, అసలు నువ్వే లేవు. ఈ ప్రశ్నలు అడుగుతున్న నువ్వే లేవు, ఆ భావమే లేదు. ఫస్ట్ ఇవన్నీ లేనే లేవనే విషయం తెలుసుకో. అసలు నీకు ప్రశ్నలు అడగాల్సిన అవసరమే ఉండదు. ఇది తెలుసుకోకుండా నువ్వు అజ్ఞానంలో ఉండి నువ్వు 1,000,000 ప్రశ్నలు అడిగినా 1,000,000 ప్రశ్నలకు ఉత్తరం చెప్పినా ఇంకో 1,000,000 ప్రశ్నలు వస్తూ ఉంటాయి నీకు అజ్ఞానంలో నువ్వు. ఊరికే అనవసరంగా లేని వస్తువుల గురించి ఎందుకు సమయం వేస్ట్ చేసుకుంటావు? ఒక్కటన్నా ఆలోచన చేయి. నీ శరీరం ఉందా? ఈ ప్రపంచం ఉందా? ఉంటే కన్నా మనసు బుద్ధులు లేనప్పుడు సుషుప్తిలో ఎందుకు కనిపించలేదు? సమాధి స్థితిలో యోగిక ఎందుకు కనిపిస్తలేదు? అసలు లేనే లేదు. లేని ఈ ప్రపంచం గురించి నువ్వు సమయం వ్యర్థం చేసుకోకు. నీ స్వరూపంలోకి వెళ్ళిపోయి అక్కడ ధ్యానంలో ఉండు అని చెప్పేసి పదే అందుకే తద్విషయే స్ఫుటార్థం శృతిమాహ. దాన్నే ఇప్పుడు 2-3 శ్లోకాలు గట్టిగా చెప్పేస్తున్నారు. మాయా మాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః ఇతి బ్రూతే శృతి సాక్షాత్ సుషుప్తావనుభూయతే. మాయా మాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః ఇతి బ్రూతే శృతి సాక్షాత్ సుషుప్తావనుభూయతే. మాయా మాత్రం ఇదం ద్వైతం. అందుకే కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా కేవలం మాయా, లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. యామా సా మాయ. ఏదైతే లేదో లేనిది ఉన్నట్టు కనిపించడం వల్ల ఇది మాయా. అద్వైతం పరమార్థత అద్వైతం. పరమార్థత ఉన్నది ఒకటే అద్వైతం సత్యం. అది నువ్వే ఉండవు, సచ్చిదానంద స్వరూపుడు అయినావు. ఇది బ్రూతే శృతి సాక్షాత్తు వేద ప్రమాణాలు దీన్నే చెబుతున్నాయి. మళ్ళీ నీ అనుభూతి కూడా సుషుప్తం అనుభూయతే. ఆ చెప్పిన విషయం ప్రతిరోజు సుషుప్తి అవస్థలు నువ్వు అనుభవిస్తున్నావు. సుషుప్తిలో ప్రపంచం ఎక్కడ పోయా? ఎందుకు కనిపించకుండా పోయింది? మనసు బుద్ధులు పోయిన వెంబడి ఎక్కడ పోయింది ప్రపంచం? లేదు కాబట్టి కనిపించలేదు. ఉన్నింటి కనిపించేది అది. కేవలం మనసు బుద్ధులు ఆడించే నాటకములు ఈ ప్రపంచం కనిపిస్తూ ఉంది. వాస్తవికంగా ఈ ప్రపంచం లేదు. ఆ లేని ప్రపంచం గురించి ఎన్ని చింతనలు! నోరు విప్పితే ప్రపంచం గురించి మాట్లాడటం. ఎందుకు మాట్లాడుకోవాలి అలాంటి లేని ప్రపంచం గురించి? అందుకే యోగులు ఈ విషయాన్ని బాగా దృఢంగా నిశ్చయం చేసిన వ్యక్తులు అసలు రూము నుంచి ఒక అడుగు బయటకు పెట్టాలని కూడా అనుకోరు. ఎవరితోటి ఒక్క మాట మాట్లాడగలని అనిపించదు. టైం వేస్ట్ చేసుకోరు వాళ్ళు. కైలాసాశ్రమంలో 10-15 సంవత్సరాలు ఒకే ఆశ్రమంలో ఉండి కూడా ఒకరి పేర్లు ఒకరికి తెలిసేవి కాదండి. ఎంత ఏకాంతంలో ఉండే అలవాట్లు ఉండే ఆలోచించండి. మనం ఎట్లున్నాం? ఎంత చంచలంగా ఉన్నాం? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా పట్టించుకుంటున్నాం. ఊరికే మళ్ళీ వింటున్నాం, అర్థమైనట్లు అనిపిస్తూ ఉంది. అవును, ఇదంతా ప్రపంచం అంతా మిథ్య లేదు అంటున్నాము. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుతోటి మన ఇంటరాక్షన్ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా మాట్లాడాలనిపిస్తూ ఉంది. ఇంకా ఎవరు మాట్లాడకుండా పోతే బోర్ కొట్టేస్తూ ఉంది, పిచ్చి పట్టేస్తూ ఉంది సైలెంట్గా ఉండడానికి. ఎందుకంటే ఈ విషయం జ్ఞానం మళ్ళీ అందరికీ నేను తెలుసుకునేశాను అని కాలేదు. ఇంకా శ్రవణం పార్టీ పూర్తి కాలేదు. నేను తెలుసుకున్నానని నీకు భ్రాంతి కలుగుతూ ఉంది. సరిగ్గా తెలుసుకోలేదు. నువ్వు సరిగ్గా తెలుసుకుంటే మళ్ళీ ఇంకో వ్యక్తిని ఒక్క మాటని ఎందుకు మాట్లాడతావు? మనం ఎంత మాట్లాడుకుంటూ ఉంటాం, అంతర్ముఖ్యమైపోతావు. లోపలికి సమాధి స్థితికి వెళ్ళిపోతుంటావు. ఉదాసీనత ఉంటుంది, ఏం ఎగ్జైట్మెంట్ ఉండదు, దుఃఖం ఉండదు. ఇవి రెండు మనకు కనిపిస్తుంటాయి. ఎక్కడన్నా పై కొంచెం తిరగాలి అనిపిస్తే బయటకు ఎక్కడ పోతున్నామంటే కళ్ళల్లో ముఖంలో ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది, ఉత్సాహం కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా కొద్దిగా దుఃఖం అది ఇది వస్తుందంటే కన్నా
దుఃఖం, దీనత్వం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ స్థితిని లోపల అంతర్ముఖమైన వ్యక్తికి ఎగ్జైట్మెంట్ ఉండదు, ఆ దీనత్వం ఉండదు. న్యూట్రల్గా ఉదాసీనంగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన హావభావాలు కూడా ఉదాసీనంగానే ఉంటాయి. దేంట్లోనూ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అలాంటి స్థితిని మెల్లమెల్లగా జారుకోవాలి. ఊరికి ప్రపంచము ఏమవుతుందిలే, చూస్తే ఏమవుతుందిలే, మాట్లాడితే ఏమవుతుందిలే, కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటే ఏమవుతుందిలే అనుకుంటే కన్నా జగత్ సత్యతో బుద్ధి దృఢమైపోతూ ఉంటుంది. ఈ ప్రపంచం లేదు. ఇప్పుడు ఎవరన్నా ఒకడే ఉంటాడు, ఏమేమో ఒక్కడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాడు, ఏదో మనోరాజ్యం ఆలోచన చేసుకుంటూ ఉంటాడు, తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. అరే దుర్మార్గుడు, వాట్ రైట్ అని చూస్తే అక్కడ ఎవరు మనిషిలో ఉండరు. దూరం నుంచి చూసి స్నేహితులు నవ్వుకుంటారు, పిచ్చోడు తనలో తను మాట్లాడుకుంటున్నాడని. మనము కూడా అంతా అలాంటి పిచ్చోళ్ళే. ప్రపంచంలో వాళ్ళతో వీళ్ళతోటి మాట్లాడుతున్నామంటే కనుక లేని వ్యక్తులనే కదా మనం మాట్లాడుతుండేది. శాస్త్ర ప్రమాణం ఉంది, అసలు నువ్వు మాట్లాడుతున్న వ్యక్తులు అసలు లేరు. మరి లేని వ్యక్తులతోటి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అంటే? ఇంకా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎదురుగా కనిపిస్తున్న మాకు సత్యమైన వాళ్ళు, ఈ ప్రపంచం సత్యది అనే భావన లోపల ఇంకా ఉంది. కాబట్టి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంది మనకు. మనుషుల్ని చూడడంలో, మాట్లాడడంలో, ఆ జాగా ఈ జాగా చూడడంలో, వెళ్ళడంలో, రావడంలో. ఇంకో 50 సార్లు శ్రీశైలానికి పోయినా కూడా ఇంకోసారి ఎవరైనా పిలిస్తే కన్నా పోదామనిపిస్తూ ఉంటుంది శ్రీశైలానికి. ఎందుకంటే ఇంకా రసం పోలేదు, ప్రపంచం సత్యమనే ఉంటుంది. ఏం నారాయణ, ఇప్పుడు శ్రీశైలానికి ఎవరైనా పిలిస్తే పోవాలనిపిస్తుందా, వద్దనిపిస్తుందా? కాశీకి ఎవరైనా పోదాంరా అంటే కన్నా పోవాలనిపిస్తుందా, వద్దనిపిస్తుందా? వద్దని చెప్పేస్తావా ఎక్కడన్నా? మరి ఆ కాశీ లేదంటుంది కదా శాస్త్రము. మరి లేని వస్తువు మీద ఎందుకు పోవాలనిపిస్తుంది? వాళ్ళు ఇక్కడే చూడు, ఊరికే అర్థమైనట్టు అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్గా ఫెయిల్ అయిపోతున్నారు. కాశీ క్షేత్రము సత్యంగా ఉంది అనే భావన పోలేదు ఇంకా. మరి లేదని శాస్త్రం అంటా ఉంది. మరి శాస్త్రమాత వింటావా, నీ మనసు మాట వింటావా? మరి శాస్త్రమాత విన్నప్పుడు ఇంకా నీకు ఎక్కడికి పోవాలనే కోరిక రాకూడదు. అంతే, రూము నుంచి హాల్ నుంచి కిచెన్ నుంచి రూము, ఇంతకన్నీ ఇంకెక్కువ ఎక్కడన్నా బయటికి పోవాలనే కోరిక కూడా పుట్టకూడదు. పుడుతుందంటే కానీ ఇంకా ఆ బయట ఉన్న జగత్తు సత్యంగా కనిపిస్తూ ఉంది నీకు అని. అది సాధన అంటే. నిజమైన సాధన ఇటు షోలో అటు షోలో వినిపించడం కాదు, విన్నది ప్రాక్టికల్గా ఆచరించాలి. మరి ఆచరించలేకపోతున్నామంటే కూర్చొని విచారణ చేయాలి, డౌట్ అడగాలి. ఏం స్వామీజీ ఇంకా నాకు ఎవరన్నా అక్కడ ధర్మస్థలానికి పోతామరా అంటే నాకు పోవాలని ఇంట్రెస్ట్ పుడతా ఉంది. మరి జగత్తు సత్యంగానే కనిపిస్తూ ఉంది, శాస్త్రమో మిథ్యా ఉంది, శాస్త్రమాత కూడా నిజమేనా అనిపిస్తూ ఉంది, కానీ నాకేమో ఆ జాగాలు చూడాలనిపిస్తూ ఉంది. ఎట్లా స్వామీజీ అని డౌట్లు అడగాలి కదా, బాధపడాలి కదా. అయ్యో శాస్త్రం చెబుతున్నట్టు ప్రపంచం లేదు అని, నాకు ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా అక్కడికి పోవాలా, ఇక్కడికి పోవాలా, అది చూడాలా, ఇది చూడాలని ఈ కోరికలు అయితే ఇంకా పోవడం లేదు. నచికేతుడు తిరస్కరించాడా లేదా? ఎన్ని ఆఫర్లు ఇచ్చాడు యమధర్మరాజు. స్వర్గాన్ని కూడా ఇచ్చేస్తానన్నాడు. స్వర్గము, భూలోకంలో సామ్రాట్ చక్రవర్తి చేస్తానని, ఇది స్త్రీలను, దేవతలను అందరినీ ఇస్తానన్నాడు. వద్దు అని అన్నాడా లేదా? అనాత్మ వస్తువులని తిరస్కారం చేసేంత సామర్థ్యము నిజమైన సాధన చతుష్టయ సంపత్తి ఉన్న వ్యక్తికే వస్తుంటుంది. మనము చిన్న ఆఫర్లు కూడా వద్దు అని చెప్పలేము. స్వామీజీ ఎలాగో బండి పోతూ ఉంది, ప్రయాగరాజ్ వరకు పోయి వచ్చేద్దామంటే కానీ సరేలే వస్తాం. నాకు వద్దు అని చెప్పలేము. అది చూసి నన్ను ఏముంటుంది పోపా ప్రయాగరాజు, శాస్త్రం చెప్తాను అంత మిథ్యనే, పాంచభౌతికమైన వస్తువు ఉంది, ఏం చూసేది ఉంది, అదే మన్ను, అదే తిండి, అదే నీళ్ళు, అంత ఎక్కడ పోయినా పంచభూతాలే. వద్దు అని చెప్పే సామర్థ్యం వస్తుందా? రాలేదు. మరి ఇక్కడే విచారణ చేసుకోవాల్సింది. ఇవన్నీ విచారణ చేసుకుంటేనే ఒక చోట అప్పుడు సమాధి స్థితికి పోతాం. సమాధి స్థితికి పోతేనే మోక్షం. ఈ శరీరం ఉండంగానే అలాంటి జీవన్ముక్తి అవస్థకు పోయినామంటేనే గ్యారెంటీ.
లేకపోతే కానీ ఈ జన్మ కూడా వేస్ట్ అయిపోతుంది. విచారణ చేయాలి. ఇంకా ప్రపంచంలో ఇంకా ఎక్కడెక్కడ ఆసక్తి ఉంది. ఫ్రీగా ఆఫర్లు ఇచ్చినప్పుడు బుద్ధ భగవానికి కష్టపడకుండానే ఆ రాజ్యం వచ్చిందా లేదా? కంప్లీట్ ఒకడే కొడుకున్నాడు, కంప్లీట్ రాజ్యం వచ్చేసింది. ఎన్ని భోగాలు, అందమైన స్త్రీలు, అందమైన భార్య, రకరకాల వంటలు రోజు, అంతా యువతులనే లోపల సేవలో పెట్టింటాడు. అన్ని భోగ విలాసాలలో ఉంటాడు. ఏమి కష్టపడకుండానే అంత వ్యవస్థలు, అంత భోగాలు దొరికింటాయి. దాన్ని తిరస్కరించాడా లేదా? అంత సామర్థ్యం అనుకుందా? చిన్న చిన్న ఆశ్రమ పదవులు వదలలేకపోతున్నారు. ఎవరన్నా వచ్చి కొత్త స్వాములు వచ్చిందంటే పాత స్వామికి డబ్బని గుండు కొట్టుకుంటూ ఉంటుంది. అయ్యో నన్ను ఎక్కడ ఎల్లగొట్టేస్తారో ఈ ఆశ్రమంలో నుంచి అని చెప్పేసి. అంత పెద్ద పెద్ద రాజమహల్లు, అంత భోగి వస్తువుల్ని యాక్ట్ చేయని లెట్రిన్ మలాన్ని వదిలిపెట్టినట్లు వదిలిపెట్టి వచ్చేసారు బుద్ధ భగవాన్ లాంటి వాళ్ళు. మనము వాళ్ళ యాక్ట్ చేయని వదిలేసిన వస్తువులు వెంబడి ప్రయత్నం చేసి మరి విపరీతమైన చెమటలు గార్చుకొని పరిశ్రమ చేసి దాన్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే భర్తృహరి మహారాజ్ అంటాడు, తనను తానే తిట్టుకుంటాడు. ఓహో, యోగులు కూడా అడవిలో తపశ్చర్యలు, తక్కువ భోజనం తింటూ వంటికాల్లో వాళ్ళ శరీరానికి కూడా కొంచెం కష్టమవుతూ ఉంటుంది. కానీ ఆ యోగులు తపస్విలు చేసే కష్టాల కన్నా మేము గృహస్థలుగా ఉన్నోళ్ళు వాళ్ళకన్నా గాడిదల్లాగా కష్టం, దానికన్నా 10 రెట్లు ఎక్కువ కష్టం పడుతున్నాం. మరి ఊరికి ఏమన్నా వస్తుందా ప్రపంచంలో? ఆ యోగుల కన్నా గాడిదల్లాగా 100 రెట్లు ఎక్కువ పరిశ్రమ చేస్తున్నాము. కానీ వాళ్ళు ఆ తపశ్చర్య ద్వారా ఏది కష్టపడుతున్నారో దానివల్ల వాళ్ళు అమరులైపోతున్నారు. జనన మరణ చక్రాల నుంచి లేకుండా చేస్తున్నారు. వాళ్ళకన్నా ఎక్కువ కష్టాలు చేసిన మేము మళ్ళీ జనన మరణ చక్రాలకే దొరికిపోతున్నాము. వేస్ట్ అయిపోతూ ఉంది పరిశ్రమము. వాళ్ళు యాక్ట్ అని వదిలేసిన వస్తువుల్ని మనం అయ్యో కావాలి, దాన్ని పొందాలి అని విపరీతమైన ఆసక్తితోటి పొందాలని ప్రయత్నం చేస్తున్నాము. ఇది వైరాగ్యాన్ని పెంచుకోవాలా. ఇక్కడే గ్యాపు. ఎందుకు ఇంకా అలాంటి పరమ వైరాగ్యం వస్తా లేదు? ఎక్కడ ఏదో మిస్టేక్ ఉంది నాలో, ఇంకా విచారణ సరిగ్గా చేస్తాలేను, ఆసక్తి పోతాలేదు. ప్రపంచంలో ఎక్కడికన్నా బయటికి పోవాలంటే ఉత్సాహం పెరుగుతూ ఉంది. ఆ ఉత్సాహం ఎట్లా పోవాలి? మరి జ్ఞానం వాట జీర్ణమైతా లేదు. భగవంతుని ప్రార్థన చేసుకునేది, ఏ పరమాత్ముడా, ఏ దేవి మాయాశక్తి, ఎందుకమ్మా ఇంకా నన్ను పీడిస్తున్నావు, ఇంకా నన్ను మోహంలో ముంచుతున్నావు తల్లి. కొద్దిగా మిస్ అయిందంటే మా మనిషి జన్మే వేస్ట్ అయిపోతూ ఉంది. నాకు ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు మోహాన్ని తెప్పికమ్మా ఓ దేవి మాయాశక్తి అని దాని ఇట్లా ప్రార్థన చేసుకోవాలి. బాధపడాలి. ప్రపంచ విషయాలలో ఆసక్తి పెరుగుతుందంటే అయ్యో మళ్ళీ ఏదో పాపం మూట వచ్చినట్టుందా, పూర్వజన్మలో ఏదో పాపం చేశాను, ఈరోజు చూడు దీని మీద మనసు ఆసక్తి చూపిస్తూ ఉంది, దేవుడా అనుకుంటూ ఉండాలి. అంత జాగ్రత్తగా ఉంటే కన్నా అప్పుడు ఆసక్తి పోతుంది. ఎందుకంటే మనము పొందే ఆనందము ఏదో దేశం నుంచి, కాలం నుంచి, పరిస్థితుల నుంచి, నిమిత్తంతో వచ్చే ఆనందం కాదు. దేశకాల వస్తు పరిస్థితులకి అతీతంగా ఉన్న సహజానందం మనది. అందుకే ఉన్న చోటే అత్ర ఏవ, ఎక్కడున్నామో అక్కడే మనము ఆనందాన్ని పొందుతూ ఉండాలి. అలాంటి ఆనందాన్ని పొందుతూ ఉండాలి. అందుకే ఈ సంపూర్ణ ప్రపంచము మాయా. అసలు దీనికి మహత్వ బుద్ధి ఇవ్వద్దు. నెక్స్ట్ శ్లోకంలో దాన్నే చెప్తా ఉన్నారు. అనన్యత్వమధిష్టానాద్ ఆరోప్యస్య నిరీక్షితం పండితైరజ్జు సర్పాదో వికల్పో భ్రాంతి జీవనః. అనన్యత్వం అధిష్టానాద్ ఆరోప్యస్య నిరీక్షితం పండితైరజ్జు సర్పాదో వికల్పో భ్రాంతి జీవనః.
विकल्पो भ्रान्तिजीवनः అనన్యత్వం అధిష్టానాదారోప్యస్య పండితైః నిరీక్షితం రజ్జు సర్పాదో వికల్పో భ్రాంతి జీవన. మన అధిష్టానంలో అనన్యత్వం ఉంది, అంటే మన స్వరూపం కన్నా భిన్నంగా ఏమీ లేనితనము. అందుకే పండితులు, జ్ఞానులైన వాళ్ళు నిరీక్షితం, వాళ్ళు చూశారు. రజ్జు సర్పాదో, తాడు మీద పాము ఏదైతే కనిపిస్తుందో అది భ్రాంతి జీవన వికల్ప, అది కేవలం భ్రాంతినే అక్కడ కారణం. అక్కడ తాడు ఉన్నది ఒక వస్తువు ఉంటే వేరే వస్తువు కనిపిస్తుంది అంటే కనుక కారణము భ్రాంతినే, అజ్ఞానమే, మోహమే. మనకు మన స్వరూపం కన్నా భిన్నంగా మన శరీరము, మనలో ఉన్న జీవభావము, బయట ఉన్న ప్రపంచము ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయంటే మనకు భ్రాంతినే కారణము, అజ్ఞానమే, మోహంలోనే ఉన్నాం. అందుకే త్యజమోహ నిద్రాం, ఈ మోహ నిద్రను నువ్వు త్యజించుకో అనే శాస్త్రం చెబుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ హెచ్చు తక్కువ ఒక 100 శ్లోకాల నుంచి చెప్పిన విషయమే, దాన్ని కొద్దిగా దృష్టాంతాలు అటు ఇటు చెప్పిన విషయమే చెబుతూ ఉంది. నిధిధ్యాసనంలో చేయాల్సిన పనే ఇంత. మళ్ళా ఏబిసిడీలు చదువు నీకు మళ్ళీ పోకూడదు. ఇక్కడ దాకా తెలుసుకున్న తర్వాత ఎక్కడ విన్న విషయాన్ని నేను ప్రాక్టికల్గా ఈ ప్రపంచంలో ఉన్న ఆసక్తి నేను తీసుకోలేకపోతున్నాను. కారణం ఏంటి? మిస్టేక్ ఎక్కడ జరుగుతూ ఉంది? ఎందుకు నేను ఈ ప్రపంచాన్ని ఇంకా మిథ్యా రూపంలో చూడలేకపోతున్నాను? ప్రతిదీ నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే యథార్థంగా చూస్తా లేవు. అరటికాయ చెట్టు చూస్తే కానీ అరటిపండు గుర్తుకు వస్తుంది. అరటిపండులో తీయతనం ఉంది, దాన్ని తింటే నాకు ఆనందం వస్తుంది, భ్రాంతి వస్తుంది. కానీ అరటి చెట్లు పరమాత్ముడు కనిపిస్తున్నాడా? పాము కనిపిస్తూ ఉంది. పాముని దగ్గరగా పోయి యథార్థంగా చూస్తే కానీ అక్కడ తాడుందని తెలుసుకున్న తర్వాత మళ్ళీ పాము కనిపిస్తుందా? కనిపించదు. మరి శాస్త్రం చెప్తా ఉంది సంపూర్ణము ప్రపంచంలో ఏమంత భ్రాంతి స్వరూపం ఉన్నది ఒకటే పరమాత్ముడు అని. మరి ఈ మైకును చూస్తూ ఉంటే మనకు నిర్వికల్ప నిర్గుణ నిరాకార యావదో కిటికీ తెరిచినట్టున్నారు చూడండి. బాత్రూమ్ అదొక లాక్ ఇల్వా? అట్లా మనకన్నా భిన్నంగా ఏమీ లేదు. మనం ఇప్పుడు అరటి చెట్టుని చూస్తుంటే అక్కడ నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్ముడు కనిపిస్తున్నాడు. మనకు చూడడం లేదు, మనము అలవాటే లేదు, అభ్యాసం లేదు. ఈ మైకులో నిర్గుణ నిరాకార స్వరూపాన్ని చూసుకొని అలవాటు చేసుకోవాలి కదా. ఏముంది ఈ మైకులో ఉన్న సత్తాంశం? ఏముంది? సత్తే ఉంది, ఎగ్జిస్టెన్స్ రూపంలో ఉంది. ఇరువికనే సత్తు చిత్తు ఆనంద స్వరూపంలో సత్తత్వం ఉంది. లేదా ఇంకా స్పష్టంగా అస్థి భాతి ప్రియ, మైక్ అస్థి, మైక్ ప్రియ, మనకు ప్రియమే కదా మైక్ ఉంటే కానీ. ఇప్పుడు అస్థి భాతి, మైక్ ఉందనే జ్ఞానం కూడా మనకు కలుగుతూ ఉంది. ప్రియ, అస్థి భాతి ప్రియ అనేది మైక్లోనూ ఉంది, అరటి చెట్టులోనూ ఉంది. కేవలం నామరూపాలను వదిలిపెట్టేయాలి. అట్లా ప్రతి ఒక్క వస్తువులోనూ మనం అస్థి భాతి ప్రియ అనే ఈ పరమాత్మ తత్వాన్ని చూసి అలవాట్లు చేసుకున్నప్పుడు ప్రతి వస్తువుని ఎవరు చూసినా కూడా మనకు ఆ పరమాత్మ స్వరూపుడే కనిపిస్తూ ఉంటాడు. ఆ అలవాటే చేయలేదు. కాబట్టి అలా వివేకులు డిసైడ్ చేసినారు భ్రాంతినే కారణము, ఇంకా మోహమే. మనకన్నా భిన్నంగా వస్తువులు అవి కనిపిస్తున్నాయంటే కన్నా మోహము, అజ్ఞానమే కారణము. ఎక్కువ మా గురుగారు చెప్పినట్టు మనల్ని తిట్టేటోళ్ళు, నిందలు చేసేటోళ్ళు, హింసలు పెట్టేటోళ్ళు వాళ్ళని ప్రతిరోజు తెలుసుకో. వాళ్ళని తెలుసుకున్నప్పుడు నీకు ఇంకా కోపం వస్తుంది, దుఃఖం వస్తుంది అంటే కన్నా ఇంకా నీకు జ్ఞానం కలగడం లేదు. వాళ్ళల్లో ఉన్న కేవల పరమాత్మ అంశాన్ని చూసి మిగతా అంశాన్ని, నామరూపాలని వదిలిపెట్టేంత సామర్థ్యం ఇంకా నీకు రాలేదు అంటే కన్నా ఇంకా జ్ఞానం కలగలేదు. భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు. ఒకవైపు అంత మంచి వాళ్ళు నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని అక్కడ భగవంతుని దర్శనం చేసుకోవడం కాదు. నువ్వు ఎవరెవరితో అయితే గొడవలు పడి ఉంటావో, ఎవరెవరు ఇప్పుడు కూడా నేను నిందలు చేసుకుంటూ ఉంటారో, రెండు ఉన్నప్పుడు నువ్వు నీ మనశ్శాంతిని పోగొట్టకుండా ఉంటావో
అప్పుడు నువ్వు నీ జ్ఞానము పక్కా ఉంది అని. కార్యక్రమంలో భలే బాగా గ్రాండ్గా చేశారు, భోజనాలు భలే ఉండే. చాలా ఇలాంటిది మూర్తి ప్రతిష్ట తర్వాత ఇంతమందిని ఇక్కడే చూస్తున్నామని పొగిడేటోళ్ళు ఉంటారు. ఓహో, ఇంత విపరీతమైన ఖర్చులు చేస్తే మఠాలు ఉంటాయప్ప అని ఇట్లా నిందలు చేసుకునేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు పొగిడిన వాళ్ళ మాటలు కూడా విన్న వాళ్ళు వచ్చి చెప్తుంటారు. ఇలా నిందలు చేసుకుని తిట్టుకునే వాళ్ళ మాట కూడా వచ్చి చెప్తూ ఉంటారు. ఇవి రెండు వార్తలు విన్నప్పుడు కూడా నువ్వు నీ స్వరూపంలోనే ఉన్నావు అన్నప్పుడు నీ జ్ఞానము, ఈ వేదాంతము జ్ఞానం ఫలిస్తున్నట్టు అని. లేదు, నేను నిందలు చేసేటోళ్ళు తెలుసుకున్నప్పుడు దుఃఖం వచ్చి ముఖం వాడిపోయిందంటే కన్నా ఈ వేదాంత జ్ఞానం ఏమీ ఫలిస్తలేదు అని. ఇది మంచి అవకాశం మనకు. అందుకే మా గురుగారు కొంచెం తిట్లు తినే అలవాట్లు, నిందలకు గురి అయ్యే అలవాట్లు, దెబ్బలు తినే అలవాట్లు కొన్ని కొత్తగా ముముక్షులు నేర్చుకోవాలరా. ఇది మన కొత్త భోజనము, ఈ భోజనాలు తినే అలవాటు నేర్చుకోండిరా అని చెప్పేవారు. అప్పుడు అహంకారము లయమైపోతుంది. కాబట్టి ఎందుకంటే మనకన్నా మనమే అధిష్టానం. మన అధిష్టానంలోనే ఎన్ని రకరకాల వస్తువులన్నీ భ్రాంతి రూపంలో కనిపిస్తున్నాయి. ఇంకెక్కడన్నా ఎప్పుడైనా దూరంలో పాములా కనిపించినా కూడా మనకు అనుమానంతో కలిసిపోతుంది. లేదా ఇది నిజమైన పాము ఉంటుంది, లేదంటే కానీ అది తాడే ఉంటుంది అని. ఆ భ్రాంతి రూపాన్ని చూస్తే కూడా అక్కడ అధిష్టానం గుర్తుకు రావాలి మనకు. పాములాగా కనిపిస్తుందంటే కూడా బహుశా అక్కడ తాడన్నా ఉంటుంది, లేదా నిజమైన పాము ఉంటుంది అని చెప్పేసి. అట్లా ప్రతి ఒక్క వస్తువు, ఈ మైకును చూసినా పరమాత్మని గుర్తుకు రావాలి, పిల్లర్ని చూసినా మన స్వరూపమే. మన శత్రువుని తెలుసుకున్నప్పుడు కూడా మనకు మన పరమాత్మని జ్ఞానమే కావాలి. ఆ విశేష జ్ఞానము, భేదబుద్ధి వాడిని తెలుసుకున్నప్పుడే కోపము, దుఃఖాలు ఇవన్నీ వస్తున్నాయంటే కన్నా ఇంకా జ్ఞాన నిష్ట కలగలేదు. కాబట్టి ఇలా మనం విచారణ చేస్తూ ఉండాలి. మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.